ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైనప్పటికీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 2028 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హర్మన్ మరో సీనియర్ ప్లేయర్ స్మృతి మందనతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. మొత్తంగా 70 బంతులు ఎదుర్కొన్న కౌర్ 10 ఫోర్లతో 70 పరుగులు చేసింది. మందనతో కలిసి 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు బాట వేసింది. కానీ తర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ పరాజయం చెవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్ పలు అరుదైన రికార్డులను అందుకుంది. మహిళల ప్రపంచ కప్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్గా ఆమె నిలిచింది. ఆమె కెరీర్లో ఇది 5వ ప్రపంచ కప్. ఇప్పటి వరకు హర్మన్ 31 మ్యాచ్లలో 1017 పరుగులు సాధించింది. ఇందులో 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫీట్ హర్మన్ కంటే మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సాధించింది. ఓవరాల్ గా ఈ జాబితాలో హర్మన్ 7వ స్థానంలో ఉంది. అలాగే మహిళల వన్డే వరల్డ్ కప్ లో నెంబర్ 4 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 1000 పరుగుల మైలురాయిని చేరిన తొలి ప్లేయర్ గా ప్రపంచ రికార్డు హర్మన్ నెలకొల్పింది. అలాగే మహిళల వన్డేలో 4వ స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో హర్మన్ ప్రీత్ అగ్రస్థానంలో ఉంది. నార్త్ స్కైవర్ 4205 పరుగులతో 2వ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హర్మన్ విచారం వ్యక్తం చేసింది. ఈ పరాజయం చాలా బాధకు గురి చేసిందని చెప్పింది. స్మృతి మందన అవుట్ అవ్వడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడింది. మందన అవుట్ అయిన జట్టును గెలిపించి సత్తా కలిగిన బ్యాటర్లు ఉన్న క్రీజులో ఎందుకు నిలవలేకపోయారో అర్థం కాలేదని వ్యాఖ్యానించింది.